1328. ఎస్ సార్. హోల్డర్ డిక్కీలో పెట్టాడు. కొట్టాలంటే గింగిలో చూస్తావు. ఈ పెట్టి నాది. అది నాదే. ఏదో సన్నాసి హీరో తొలిచి. ఇది నీ బాబు గారు రైలు అనుకున్నావే? నా బాబు గారిది కాదురా, మా తాత పోర్టరు, మా అబ్బ పోర్టరు, నేను పోర్టర్ని. రేపు నాకు పుట్టబోయే కొడుకు పోర్టర్ రా. రే ఆడవాళ్ళ పెట్లో మూటలు మూసే సన్నాసి తీసుకోపరా, బతకరా పోరా. అర్థం ఉండండి సార్, మోస్తే మీ మూట నేనే మోయాలా? చెప్పేది నీ కదా. అదేంటి సార్, తీరాన్ని ఎత్తులు పెట్టుకున్న తర్వాత అంటారు సార్, మీరు పెట్టాలా మీరు బతకాలా? దేవుడు అందరికి ముఖాన్ని రాశాడు సార్, మాకు మాత్రం పోర్టర్లకు స్పెషల్ గా రాశాడు సార్ జోబి మీద 4 NS. రండి సార్. ఏంటి సార్ ఇంత బరువు ఉంది? ఇల్లంతా మూట కట్టి హోల్డాల్లో పెట్టినట్టుంది. తమ కారే సార్? MSW 9586 ఈ కారే. మీరు కార్లో కూర్చోండి, నేను డిక్కీలో పెడతాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? వాళ్ళు నీకేం చెప్పలేదా? 3 ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకురమ్మన్నారు. సరే పద చెప్తాను. డ్రైవర్, వాళ్ళు కొత్త వాళ్ళగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త తీసుకో. నేను పాతవాడినాగా. కరెక్ట్. ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకువి. భావత, నువ్వు చాలా అఖండుడివి. నీకు తగిన పారితోషికం లభిస్తుంది. థ్యాంక్స్ సార్. ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్. కారులో పెట్టక ముందే హోల్డాలు మార్చేయమన్నాడు, మార్చేశాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు? వాళ్ళని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు. పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా? ఆయనకి ఎందుకు సార్ పోలీస్ సహాయం? అసహాయ సూర్యుడు. ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు. పెద్ద బ్రెయిన్ సార్. వాళ్ళు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. ఏం నిలబడ్డావు? వెళ్ళు. లోపలికి తెస్తానండి. అక్కర్లేదు, వెళ్ళు. సరే. రహస్య గది ఎక్కడ? మాట్లాడుకుంటాను. రవి, ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి. వాడి రివాల్వర్తో వాడిని కాల్చిపోరేద్దాం. వద్దు, గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు. గురువు ఎక్కడా? అక్కడే. అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి. నేను హోల్డాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను. తీసుకెళ్ళండి. ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో? ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో? అయ్యా అయ్యా ఓ రామయ్యా, ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో? రామదాసు కట్టించిన గుడిలో అంతమరమ్మతు జరుగుతుండమా? రామదాసు కట్టించిన గుడిలో అంతమరమ్మతు జరుగుతుండగా నీ పద కమలము నిరతము గొలుతుతూ నీ భక్తుడనై ఉండి కూడనే ఉలకక పలకక ఉంటిననా, గుడ్లప్పగించి చూస్తుంటిననా? ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో?
అయ్యా అయ్యా ఓ రామయ్య ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో రామయ్య లావొక్కింతయు తగ్గలేదు కడు స్వల్పము బయ్యనాగారమున్ తావుల్ దప్పిన ప్రాణవాయువులా పట్టన్ కట్టగన్ తాళిటన్ లేవయ్యన్ కటా ఇంత క్రూరముగ నన్వేధింపగా పాడియా రావా చిన్మయ రావా చిన్మయ గవవా సదయ సంరక్షింపవా రామయ రామయ రామయ్య ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో అయ్యా అయ్యా ఓ రామయ్య ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో ఇంత రచనా పలుకవా సాక్షాత్కరింపవా ఇకాల రామదాసు భజనే నాకు గత రామయ్య నిందిస్తున్నానని కుందకే నన్నీ చెరలో ఉంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు గదా రామా నన్నీ చెరలో ఉంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు గదా గుళ్ళో దక్షిణ నాకై ఖర్చ ప్రజలిచ్చు దక్షిణ అంతా ఖర్చ ఎవడబ్బ సొమ్మిది నీ తాత సొమ్మ ఎవడబ్బ సొమ్మిది నీ తాత సొమ్మ ఎవడబ్బ సొమ్మిది నీ తాత సొమ్మ తిట్టకురా తిట్టకురా భక్త సాక్షాత్కరించి తినిరా చూడరా ఎవరిది గొంతు దేవుడిదే దేవుడిదేరా ధన్యుడనైతినయా రామయ్య ధన్యుడనైతినయా రామయ్య ధన్యుడనైతినయా రామయ్య ధన్యుడనైతినయా కన్నుల ఎదుటనే కనిపించితివా ఆహా నన్ను చేతితో తాకనిచ్చితివా రామా రామా ఆహా ఆహా ఈ రూపంలో సాక్షాత్కరించావా తండ్రి నీ చరణాలను ముట్టనిచ్చితివా నీ చరణాలను లాగనిచ్చితివా నాకు విముక్తి నొసంగ వచ్చితివా ధన్యుడనైతినయా రామయ్య ధన్యుడనైతినయా టోటల్ రౌండ్స్ 1 2 3 4 5 6 ఫినిష్ Come on, please.
హోల్డాల్ కొట్టేయాలని పెద్ద ప్లాన్ వేశాడు. మన ముందు వాడి ఆటలో ఏమిటిదంతా బాబా? అన్ని రాళ్ళు. ఇదంతా ఆ సిఐడి చేసిన మోసం. మన హోల్డాల్ ఎక్కడో మార్చేశాడు. ఎక్కడ మార్చేశాడు? మీరంతా గడగడ చేస్తున్నారా? ఎక్కడ ఉన్నాడా సిఐడి? ఒట్లో పెట్టి బంధించాం. పదండి పదండి. ఎవరు లేరే, లోపల చూద్దాం పద. మీరనండి. మీరు చెప్పండి మాస్టారు. లేదమ్మా, నా గొంతు పోయింది. ఈ హోటల్ భోజనం భోంచేసి బొత్తుగా పోయింది. ఇదిగో అమ్మాయిలో ఈ వేళ నుంచి మా వాడి చేత వంట పెట్టించబోతున్నాను. అందుకు గాను మీరు గురుదక్షిణగా రోజు ఏదో ఒక కనుక ఉప్పు, మిరపకాయ, చింతపండు, కందిపప్పు, కూరగాయలు. మా దొడ్లో కూరగాయలు కాస్తాయి. ఒక పొట్లకాయ తెచ్చిపెట్టినా? పొట్లకాయ మంచిదనా? ఓ మీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి. మా తల్లి పట్టరామ్మా, పట్టరా. నాకు సగం. నువ్వేం తెస్తావమ్మా? మా ఇంట్లో ఢిల్లీ గేదె ఉంది. 5 సేళ్ల పాలిస్తుంది. మీగడి పెరుగు తెచ్చి పెడతా. నాకు సగం. ఊరుకో. మీ నాన్నకి ఏం వ్యాపారం? బట్టల కొట్టు. అయితే ఒక జత జరీ పెంచులు తెచ్చిపెట్టు. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారమ్మా? ఎండుగడ్డి. ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా. నాకు సగం. సగం ఏం కర్మరా, అంతా నువ్వే తిను. నువ్వేమీ తేవద్దు కానీ ఇవాళ సెలవు ఇచ్చేశాను. పోండి. కూర్చోండి. అంటీ అంటే నాకేం బాగుండదు. సరే కూర్చో. మధ్యలో తప్పుడు వినగానే ప్రాణం లేచి వచ్చింది. మధ్యలో అంటే మీకు ఇష్టమా? లలిత కళలో ఏదైనా ఇష్టమే. ఇష్టమేనా లేకపోతే ప్రవేశం కూడా ఉందా? భరతనాట్యం చేస్తాను. నాకు మధ్యలో ఛాన్స్ ఇప్పించు తల్లి. నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా? ప్రదర్శనలకు ఒక్కటే చిక్కొచ్చింది. ఏమిటో? సంగీతం లేదే ఒట్టి డాన్స్ వద్దంటున్నారు. నాకా సంగీతం రాదు. నాకు అదే చిక్కొచ్చింది. సంగీతం వచ్చు కానీ డాన్స్ రాదు. అయితే ఓ పని చేయండి, మీరు సంగీతం పాడండి, నేను డాన్స్ చేస్తాను. భలే ఐడియా. గురు నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా. అందులో సగం నాకు. నీకు అణవాటే. గురు ఇంతేనా? అంతే. అయితే మనం నాటక ప్రదర్శన అలిగించేద్దాం. శుభ శీఘ్రం ఈ నెలలోనే. హలో, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. కూలి జరిగిందా? వసంత ప్రమాదంలో ఉందా? ఇప్పుడే వస్తున్నా. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. క్రిస్టియన్ పార్క్ లో ఏదో కూలి జరిగిందట. వెంటనే బయలుదేరండి. ఎస్, దట్స్ ఇట్. వసంత, ఏమిటి ఇలా వచ్చారు? ప్రమాదం లేదుగా? ప్రమాదమా? ఎవరికి? నీకు. నాకా? ఆ, ప్రమాదమా? కలగంటున్నారేమిటి? కళ. ఇక్కడ ఏదో పెద్ద ఖూనీ జరిగినట్టు, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు ఫోన్ వచ్చింది. ఖూనియా? ఆ, ఇక్కడ
ఎలా నమ్మారండి మీరు? ఇది ఖూనీలు జరిగే ప్రదేశమా? ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన వేళాకోళాలకు సమయం కాదు. ఏమిటండి మీరు అనేది? పట్టపగలు హఠాత్తుగా వచ్చి ఖూనీ అంటారు, ప్రమాదం అంటారు. నాకు తెలిసిందేదో చెప్పపోతే పైగా కోపడతారు ఏమిటండి? హలో మిస్టర్ రవి, హలో. ఖూనీ జరిగిందని ఫోన్ చేశారు, ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, ఖూనీ లేదు గీనీ లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కల వచ్చి ఉంటుంది, కల. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ, పొరపాటు జరిగింది, మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్, మీరేదో పెద్ద వీరాధి వీరులు శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకొని నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే, బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని తెలిసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. వసంత, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. ఆయబ్బా, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలీదు. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి ఓరకంట చూస్తూ కాలర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజ్ పెట్టి కులికుతూ క్షమించు వసంత. క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను. కాదు వసంత, తప్పంతా నాది. పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికి ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియచెప్పారు. మంచి గుణపాఠం నేర్పారు. నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలిగా మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఇంత చనువుగా ఉండడం నేరమేగా మరి. వసంత, అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించాను. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచివేయలేదు. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకని నీవింత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి, గుణవతి నన్ను ప్రేమిస్తుందని నేనిప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతోంది. వసంత, రవి, వసంత, రవి. ఎందుకనో నిన్ను చూడగానే కవ్వించాలని ఉంటుంది. ఎందుకనో నిన్ను
ఎందుకనో నిన్ను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది. ఎందుకనో నిన్ను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది. నీ పెదవులపై నవ్వు చిందితే మనసు చల్లగా ఉంటుంది. ఎందుకనో ఎందుకనో అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువ్వు కొలుకుతూ ఉంటే, అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువ్వు కొలుకుతూ ఉంటే, పొంగున కట్టుకుని నిన్ను తిప్పాలని, నా పొంగున కట్టుకుని నిన్ను తిప్పాలని ఏదో వేడుక పుడుతుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది. కమ్మించి నీవు కలహమాడితే నవ్వు కొనాలని ఉంటుంది. ఎందుకనో అణువణువున నీ సొంపులు వంపులు నన్ను మైకళ్ళు ముంచుతూ ఉంటే, అణువణువున నీ సొంపులు వంపులు నన్ను మైకళ్ళు ముంచుతూ ఉంటే, నీలో ఐక్యం చెందాలంటూ, నీలో ఐక్యం చెందాలంటూ ఏదో తహతహ పుడుతుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగనే కమ్మించాలని ఉంటుంది. కమ్మించి నీవు కలహమాడితే నవ్వు కొనాలని ఉంటుంది. ఎందుకనో ఎందుకనో ఆ అమ్మా పార్వతి, ఎవరు? అన్నగారా, రండి కూర్చోండి. రవి కోసం వచ్చారా? కాదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో, మా అమ్మాయి వసంత రవి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే బాగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. అంతకంటేనా? మీతో వియ్యమందడం కంటే నాకు కావలసిందే ఉంది. కానీ తన తండ్రి హంతకుడన్న విషయం ఇన్నాళ్ళు రవికి తెలియకుండా ఉంచాను. వసంతకు తెలిస్తే ఏమవుతుందో. తెలియవలసిన పనేముంది? నేను కూడా ఈ విషయం మా వాళ్ళతో ఎన్నడూ అనలేదు. అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఈ విషయం రవికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సంతోషమా? దేనికమ్మా? ఓ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కబురు చేస్తే నేనే వచ్చిండేవాడిగా. నేను ఇప్పుడు పోలీస్ అధికారిగా రాలేదు రవి. వసంత తండ్రిగా ఆమె పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏమంటావు? అవునవును, ఇది తల్లి కొడుకులు సంప్రదించుకోవాల్సిన విషయం. వస్తానమ్మా. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదేముందమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. టైం ఎంత అయిందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇదిగో, నీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడదమ్మా? మీ నాన్నగారిది. అయితే నీ దగ్గరే ఉంచమ్మా. ఏ నాయనా? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవటానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. బాబా వడ్డీ అంగడి, ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును.
ఏం కావాలి? నిన్నే ఏం కావాలి? 2 కుండలు. బయట బోర్డు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది, చూడు. అయితే నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఇవ్వండి. వేళకొలంగా ఉందా? అరే, చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏమండి, ఇవి మన సొంతం లేకపోతే తాకట్ట? నర్మయ్, వచ్చిన పని చెప్పు. చెప్పమంటారా? చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది. గజం ఎంతో? నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఏమండి, ఒక పిప్పి పన్ను ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. ఓహో, నొప్పి లేకుండా పీకేశారంటే డబ్బిస్తాను. నువ్వు ముందు బయటకు పోతావా లేదా? అరే బాబా, ఆయనతో నీకేం పని? అదేంటండి అది? సాయిబాబాని పిలిచడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ, భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపలికి వేస్తుంది. అయ్యో అమ్మా, అమ్మమ్మ, టీ, కాఫీ, మంచినీళ్ళు లోపల తీసుకోండి, చచ్చిపోతున్నా. ఒళ్ళు గొల్ల చేశాడు. ఏం జరిగింది? కనిపెట్టేశాను సార్. తెరవెనక కొందరు రహస్యం అంటాను, అదేదో మీరే తెలిసేయాలి. సరే, వెళ్ళి. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడాలి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి, మీ యజమాని గారినే చూడాలి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదటండి, ఇంతకు మించిన పనులే ఉంటాయి. 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో ఈ గడియారం ఉంచుకుని 30 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రాను రాను నీ మీద నమ్మకం పోతోంది. చిక్కిన సిఐడిని చేతులారా వదిలిపెట్టా. చిచి, 20 రూపాయలకు మించి 1 పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు 1 పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలుపు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడండి, నేను ఇక్కడి నుంచి పోను. మన కోసమే వచ్చుంటాడు, లోపలికి వస్తాడేమో. రాని రాని, ఇక్కడే పాతేస్తాం. కుర్రవేధవా, నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా, వాడిని ఎలాగో నేను లోపలికి తీసుకొస్తాను. ఇలా ఇదిగో కత్తి, నువ్వు బయటికి వెళ్ళి కిటికీ వద్ద నిలబడు. బయట నుంచే కత్తి విసరాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే కుప్పలా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా. 3వసారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం. ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ? చూడండి సార్, గిల్లి కజ్జా పెట్టుకుంటున్నాడు. నోర్మయ్, పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా. ఇక్కడికి వచ్చేవాళ్ళు నీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి. రండి, మీ పని నేను చూస్తాను. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పోను. రండి. మీ పేరు బాబా కాదండి? అవును, మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కొట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ, అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు మిమ్మల్ని గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీలు బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని? మరేం లేదండి, ఈ పాకెట్ వాచ్ తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మగారు
ఏమిటి నాన్న ఇలా వచ్చావు? అమ్మా, ఆ గదిలో ఉన్న పేషెంట్ నా ప్రాణాలు కాపాడాడమ్మా. నువ్వు కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడాలమ్మా. ఎవరైనా? తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమ్మా. సరే బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్కి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం రక్తం పోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఎవరది? నేనేనండి. అవును, పార్వతిని. ఏమిటిది పార్వతి? ఇంతకు ముందే అబ్బాయిని చూశాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. ఇదంతా కళా నిజమా పార్వతి? కలే నిజమైంది. ఎండి మోడైపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించింది. నేను ముత్తైదువుని. పార్వతి, పార్వతి, నీ ఆనందాన్ని ప్రపంచానికంతటికీ చాటబోతున్నావా? అక్కడే ఉన్నాడుగా, మరి నీ కొడుక్కి చెప్పలేదే? అతనికి తెలియకూడదు. నీ నొసట కుంకుమ బొట్టు ఏమిటని అడిగితే లాభం లేదు పార్వతి. నీ మెడలోని మంగళసూత్రం అజ్ఞాతంగా ఉన్న నీ భర్త పాలిట యమపాశం. నీ కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి. నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికే ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యమేమిటి? చెప్పు పార్వతి, చెప్పు. పెళ్లి కొడుకు గారు. ఏమండి పెళ్లి కూతురు గారు? మీరు చెప్పకపోయినా నాకంతా తెలిసిందిలేండి. ఏమిటండి? మీ పెళ్ళేటగా. అదే, మీకు ఎవరు చెప్పారండి? నాకు మా నాన్న. అదే ముహూర్తానికి మీకు కూడా పెళ్ళేటగా? మీకెవరు చెప్పారు? మా అమ్మ. ఏమండో, ఆడపిల్లలతో అలాగనే మాట్లాడేది. చదువుకున్నవారు కాస్త సభ్యత నేర్చుకోండి. చెప్పండి, నేర్చుకుంటాం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను ఇక్కడికి వస్తానని తెలిసే మీరు నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. చాలండి, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని. అబ్బో అబ్బో, చాలండి మీ కవిత్వం. మీ ఆడవాళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. వయసులో ఉన్న మగపిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు మరచిపోయి
వయ్యారంగా ఓరకంట చూస్తూ రొమాంటిక్ జూలియట్ లాగా. ఆపేవే కొట్టు. నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసెనులే. తెలిసినదేమో తలచిన కొలది పులకలు కలిగెనులే. నీకు నాకు వ్రాసి ఉన్నదని ఎప్పుడో తెలిసెనులే. తెలిసినదేమో తలచిన కొలది కలవరమాయెనులే. నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసెనులే. నా హృదయమునే వీణ చేసుకొని ప్రేమను గానము చేతువని. నా హృదయమునే వీణ చేసుకొని ప్రేమను గానము చేతువని. నీ గానము నా చెవి సోకగనే నామది నీదైపోవునని. నీ గానము నా చెవి సోకగనే నామది నీదైపోవునని. నీకు నాకు వ్రాసి ఉన్నదని ఎప్పుడో తెలిసెనులే. నన్ను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని. నన్ను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదని. ఏ మాత్రము నీ అలికిడి అయినా నా ఎద దడదడలాడునని. ఏ మాత్రము నీ అలికిడి అయినా నా ఎద దడదడలాడునని. నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసెనులే. తెలిసినదేమో తలచిన కొలది కలవరమాయెనులే. నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసెనులే. మన్నించు పార్వతి. నా కన్న బిడ్డను ఒక్కసారి కౌగలించుకుని హృదయానికి హత్తుకోవాలని తహతహలాడుతున్నాను. ఆ ఆశ నాకు మాత్రం లేదా? మిమ్మల్ని చూడగానే ఎంత పొంగిపోయాను. పోయిన సౌభాగ్యం మళ్ళీ లభించిందని ఆనందంతో తలలో పువ్వులు ముడుచుకుని నొసట కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. చచ్చే వరకు చీకటే అనుకున్న నా నొసట మళ్ళీ అరుణచంద్రుడు ఉదయించాడు. కానీ ఆ చంద్రుని అర నిమిషం కూడా నిలుపుకోలేకపోయాను. కారణం నా నొసట కుంకుమ నా కుమారుడి భవిష్యత్తుకు గొడ్డలి పెట్టవుతుందన్న భయం. నేను మహాపాపిని పార్వతి, మహాపాపి. చూడండి, రవి మనకు ఒక్కగానొక్క బిడ్డ. అన్నిటికంటే అతని భవిష్యత్తు మనకు ముఖ్యం. దానికోసం నా చుట్టూ ఒక కోట కట్టుకున్నాను. ఆ కోటలోకి మీకు ప్రవేశం లేదు. ఇది వరకులాగే ఇక ముందు కూడా రవికి నేనే తల్లిగాను తండ్రిగాను ఉంటాను. సార్, మిమ్మల్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు.
వస్తాను పార్వతి. తాం దిగితే తత్త హత్తై తాం దిగితే తత్త హత్తై తాం తధన తథను ధన తథను తాం తధన తథను ధన తథను తథ్యం తగథం తదిగణత తథ్యం తగథం తదిగణత తథ్యం తగథం తగుందదిగత తగ తదిగణత 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 తదీం దీం తతననాం తోం తదర తదీం దీం తతననాం తోం తదర తకిట దీం తరికిట తగ దాదరికిట తగ తరికిట కిట తగ తదీం దీం తతననాం నాదరదీం నాదరదీం తదియ నరదీం త నాదరదీం నాదరదీం తదియ నరదీం త తదరదాని తొందరదాని తిరునాదర దరదీం తాజని తగధీం తగజను తగధీం తరికిట కిట తగ తద్దిత్తళంగుతోం తగదిత్తళంగుతోం తగదదిగిణతోం తదీం దీం తతననా సుదతి నీకు తగిన చిన్నదిరా సురత కేడి గది భలు సూటిరా సురతి నీకు తగిన చిన్నదిరా సురత కేడి గది బలు సూటిరా సదయుడైన వెంకటేశ్వరా నిన్ను సరగుణరం మనిరా సమయముర సరగుణరం మనిరా సమయముర తదిం సమయముర తదిం సమయముర తదిం దీం తననా ఆహా ఆహా ఏమి నాట్యం ఏమి నాట్యం అప్సరసలంతా నీ ముందు బలాదు. మీ సంగీతం ముందు నా నాట్యం ఎంత ఘంటసాలనే మరిపింపజేశారు. ఆ మాట నిజమేననుకో, కానీ నిన్ను చూస్తే ప్రపంచాన్నే మర్చిపోతున్నా. నువ్వు ప్రకృతి, నేను పురుషుడు. నువ్వు పార్వతి, నేను శివుడు. నువ్వు రతి, నేను మన్మధుడు. నీ నాట్యానికి నా సంగీతం తోడు చేసి ఆంధ్రదేశం మీద పడి అమాంతంగా ప్రదర్శనలు ఇచ్చేద్దాం. వద్దు గురు, ఇప్పటికే వరద వచ్చి దేశం అంతా నాశనం అయిపోయింది. నోరు మీరా కళాద్రోహి. సరే అదిగో ఎవరు వస్తున్నారు, మనల్ని బుక్ చేయడానికి అనుకుంటా. రండి. ఈ ఇంట్లో చంచలైన అమ్మాయి ఉందట. ఈ సుందరంగే నాట్య శిరోమణి అపూర్వ అప్సరస మేనక. ఏయ్ పద. ఎక్కడికి? కచేరికేనా? అవును, కచేరీకే. అట్లయితే ఆమె ఒకతే రాదండి, నేను కూడా రావాలి. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం, కావాలంటే అడగండి. అవునండి, వారు కూడా రావాలి. విన్నారా? ఓరి ఫూల్, నీకేమైనా మతిపోయిందా? ఇదెవరో తెలుసా? పోలీస్ ఇన్ఫర్మేషన్ దొంగలకు చేరవేస్తోంది. మీ దగ్గర రహస్యాలన్నీ రాబట్టడానికి నిన్ను వల్లో వేసుకుంటోంది. అమ్మ బాబోయ్! ఏయ్ పద పోలీస్ స్టేషన్కి. ఏ మనమరా రతీదేవి పోగుసున్నది. పోతే పోయిందిలేరా, కొంచెం మంచినీళ్ళు పడరా. అందుకే కావాలి నన్ను గంట చాలా ఉంది. ఆహా. ఓ అలాగా, చాలా సంతోషం. బాబా కాఫీ రెడీగా ఉంది. సరే. రండి రండి. ఏం బాబు, మళ్ళీ ఇటువైపే రాలేదు? ఈ అమ్మాయి ఎవరు? వసంత. నీకు బాబా గారని చెప్పాను, వారే వీరు. నమస్కారం అండి. నమస్కారం. అవును, ఈ అమ్మాయి నీకేమవుతుంది బాబు? ఓ తెలిసిందిలే బాబు, తెలిసింది. ఎంత అదృష్టవంతురాలివమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకుంటే త్వరలోనే మీరు దంపతులై సకల సౌభాగ్యాలతో చిరకాలం వర్ధిల్లండి. మీ సంగతి చెప్తే మిమ్మల్ని చూడాలని తొందర పెట్టింది. మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చాను. దాందే ఉందిలేమ్మా. కాఫీ తాగుతురు కానీ రండి. వద్దు బాబా. అలా అనుకున్నాయినా నా చేత్తో మీకు కాఫీ ఇవ్వాలని ఎంతో ముచ్చటగా ఉంది. రండి. ఇలా రా నాయనా. ఏమిటి బాబా అలా చూస్తున్నావు? కత్తి ఎటువైపు నుంచి విసిరాడా అని చూస్తున్నాను. ఇప్పుడు అదెందుకు జ్ఞాపకం చేస్తావు బాబు? కూర్చో. అసలు వాడు ఎవడై ఉంటాడు? పోనీమన్నానుగా, అదొక పీడకల కింద మర్చిపో. కూర్చో. మీరు కూర్చోండి. పర్వాలేదు. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడా? పోలీస్ సూపరింటెండెంట్. అదే పోలీస్ సూపరింటెండెంట్ గారి ఇంటి పక్క ఇల్లు.
వాళ్ళ నాన్నగారు కూడా నాలాగే పెద్ద బిజినెస్ మెన్. ఓహో, కాఫీ తీసుకున్నాయినా? అబ్బే నాకు అలవాట్లేదండి. బిస్కెట్లైనా తీసుకో. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? మా కుటుంబానికి దూరమైనప్పటి నుంచి. ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడున్నారు? పాపం, ఆయన ఏదో బాధలో ఉన్నారు. ఎందుకు అనవసరంగా కదిలిస్తాం? క్షమించండి. దాందే ఉందిలేమ్మా. సంబంధాలు పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి. ఆశలే మానవుని పతనానికి కారణం. కానీ సంబంధాలు పెంచుకోకుండా ఉండలేవు. ఏమండి, ఇంకా వెళదామా? వాయిస్ ఒక్క నిమిషం, ఇలా రండి. నాయన, నీకు కాబోయే భారీ మెడలు నీ చేతులతో అలంకరించు. దీని ఖరీదెంత? నీ దగ్గర కూడా డబ్బు తీసుకోమంటావా? ఊరికైతే నేను తీసుకోను. పోనీ ఒక 50 రూపాయలు. 50 అంతేనమ్మా. నాయన, వసంత మెడలో నీ చేతులతో అలంకరించు. చూచి ఆనందిస్తాను. నాయన, ఇదిగో, ఇది తీసుకువెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. క్షమించండి, ఒక్కసారిగా ఇన్ని కొనే తాహత నాకు లేదు. డబ్బక్కర్లేదు. ఆదరణకి అభిమానానికి విలువ కట్టగలమా? ఆమె నాకెంతో సేవ చేసింది నాయన. తీసుకో. పర్వాలేదు, తీసుకోండి. నోను, నాకు వద్దు బాబా. నేనిచ్చానని చెప్పు. నా కృతజ్ఞతకి చిహ్నం అని చెప్పు నాయన. తీసుకో. పెద్దవారు అంతగా చెప్తున్నారు, తీసుకోండి. నాయన, ప్రాధాయపడుతున్నా. వస్తాం బాబు. బాబా, మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ విరోధి మీద అభిమానం వలకపోసి ఎలా లొంగ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక ఆ సిఐడి మీ గుప్పిట్లో నుంచి తప్పించుకోలేడు. నోర్మి, నీ ముఖం నీకేం అర్థమైంది? ఓ, ఇప్పుడు అర్థమైంది. బాబా, పిల్ల చోరుగా ఉంది కదూ, భలే పిల్లను పట్టావులే. నన్ను కాల్చు, చంపి పారే.